నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ చాలా ముఖ్యమైన హార్మోన్ ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా. ఇది అండాశయాల్లో అండం విడుదలవుతుంది చూడండి, స్పాట్ నుంచి రిలీజ్ అవుతుంది. దాన్ని కార్పస్ లూటియం అంటాము. అది ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేస్తుంది. ఈ ప్రొజెస్ట్రాన్ గర్భసంచి మీద ప్రభావం చూపించి రక్త ప్రవాహం ఎక్కువ పెంచి పిండం చేరిందనుకోండి, అతకడానికి ఇది చాలా సులభంగా చేస్తుంది. ప్రొజెస్ట్రాన్ సులభంగా చేసినందుకే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ప్రొజెస్ట్రాన్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్. కానీ గర్భసంచిలో పిండం అతికిన తర్వాత మాయా HCG అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్. అది రిలీజ్ అయ్యేదాకా ప్రొజెస్ట్రాన్ చాలా ఇంపార్టెంట్. అది మాయా అనేది డెవలప్ అవుతుండగా HCG రిలీజ్ చేసిన తర్వాత ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతుంది, HCG అనే హార్మోన్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ HCG అనే హార్మోన్ ప్రొజెస్ట్రాన్ ని టేక్ ఓవర్ చేసి అది రిలీజ్ అవుతూ బేబీని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ముందు సెల్స్ లాగుండి ఈ సెల్ డివిజన్స్ తర్వాత వివిధ బాడీ పార్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అక్కడ నుంచి బేబీ కూడా పెరగడం స్టార్ట్ అయిపోతుంది, ఇండిపెండెంట్ అయిపోతుంది ప్రొజెస్ట్రాన్ నుంచి, అంటే కార్పస్ లూటియం నుంచి. దీని గురించి ఇంకా వివరాల కోసం, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ.